గమ్మతి వార్తలు. అందరికీ శనార్థి బిడ్డలారా. ఇక మరి మన గమ్మతి వార్తలలో ఇవాళ రామ సక్కని సుదులు పట్టుకొని రానే వచ్చిన అందరూ తయారుగా ఉన్నట్టేనా మన గమ్మతి వార్తలకు? చలో ఇవ్వదాం పని. గమ్మతి వార్తలు. బాధ్యత తెలియని ఉద్యోగులు రోడ్ల మీద దరఖాస్తులు. ఆటలో అదరగొట్టిన ఎమ్మెల్యే లక్ష్మక్క. సకల దేవత రూపిణిని సంపక తింటుర్రు. రైతన్నల ఆశ దాని మీదనే. సాగుబోతులకు అండగా అధికారులు. ఏంది పెద్దమ్మా లోకం మీద ఎన్ని ఇచ్చంత్రాలు జరగవైతే? ఏం చేద్దాం బిడ్డ, బ్రహ్మంగారు రాసిందే రాత, రాసింది అన్ని జరుగుతూనే ఉన్నాయి. రామచంద్ర తాత నర్సయ్య తాత ఏంది సప్పుడు చేస్తలేవు పిలుస్తుంటే? తొండ పరుగు కంపదాగనే అన్నట్టు నీ వయ్యాది మాటలా వెనక ఉన్న మద్రాసు వేద్దాం నాకు ఎరికే తీయ పిల్ల అక్క. నాకు నాకు అప్పుడు చెప్పాలని నవ్వొస్తుంది తాత. ఓ అబ్బో తులం నాలుకకు 90 రుసులు అన్నట్టు. ఆహా నువ్వేం కథలు పడుతున్నావే రంగసాని. నీ చిత్రాల సిగ్గులు సల్లగుండు. ఇంతకు ఏం సాగతో చెప్పరా అదే పిల్ల? నాకు అర్ధరాత్రి కలొచ్చింది తాత. జ్వరం వచ్చిందంటుండి పిల్లో, కొలుకు ఎగ్గొడితే అందుకో. చీ పాడుబడి ఈ ముసలానికి అందుకే చెప్పబుద్ధి కాదు నాకు ముచ్చట. సరే సరే ఏందో చెప్పు వింటాం. వింటాం. మధ్యరాత్రి గాడ దొంగ నాకు కలలొచ్చిండు తాత. వామ్మో వాని తలపాడు వాళ్ళగో. మరి అప్పుడు నువ్వు ఏం చేసినావే చిత్రాంగి? దొంగ దొంగ అని అరిచినా ఎవ్వరు రాలేదు తాత. ఊసి పాడువాడా. మరి ఇంటి పక్కల కూడా లేచి రాలేదా పిల్ల? కొసకి ఎట్లయిందే? హీరోయిన్ హీరోయిన్ అని అరిస్తే అప్పుడు వచ్చిరు తాత జనం. ఎట్టుంది ఉపాయం? గుణం ఏమి చేసిందే? గుణక కట్టి అంటే ఎప్పటికీ నా పేరు పంగడ కట్టి అన్నదట. వెనకడికి నీయసోటి చేసా. ఏం పని పడలేదా పిల్ల నీకు? తాత తాత నాకు కావాలా ఇప్పుడు? అరే ఈ పిల్లతోటి ఇదే రాశామని పెద్దమ్మా. ఏం కావాలి పిల్ల? పెళ్లి కావాలనా నీకు? కాదు నాకు కొత్తవి కావాలి కొని. ఏంటియో చెప్పరా అదే అమ్మగాని ఒకటే పేల్పిస్తున్నావు నన్ను. నాకు కొత్త చెప్పులు కావాలి కొని. చెప్పులు మొన్ననే కొనిస్తే కానీ సాసి మళ్ళా కొత్త చెప్పులు అంటున్నావు. అమ్మో పిల్లో, మరి దేవుని కాడికి పోవాలి అందుకే అంటన్నా. ఏంది పెద్దమా ఇది ఎక్కడ ఇచ్చేంత పిల్ల? దేవుని కాడికి పోతే పూలు పండ్లు నైవేద్యం కొనబోతారు కానీ చెప్పుడు కూడా పోతారే నీ ఇంత పీరికెళ్ళా. ఇదేం పిల్ల పిల్ల? ఇదేం పిల్ల పిల్ల? నేను చెప్పులే కొనబోతా కొని తాత. అయ్యో దేవుడా గసవంటి మాటలు మాట్లాడకే చిత్రాంగి. ఎవరన్నా ఇంటే ఏమనుకుంటారే? కాదు పిల్ల, ఎవరన్నా ఇంటే ఏమనుకుంటారు? ఎవ్వరేమనుకున్నా సరే చెప్పులు ముడుపుల గాడ కడితేనే అమ్మవారు మెచ్చి కోరిన కోరికలు తీరుస్తుందట. ఏమే పిల్ల నీకేమన్నా పిచ్చిగిరి లేచి అదే సాసి ఇక నేను ఎర్రగడ్డ దాగాల ఏమైనా చూస్తే ఉంది పో. అవునవును. ఓ ముసలోడా నేను అంటున్నది మన తెలంగాణలో ఉన్న దేవుళ్ళ ముచ్చట కాదు. మరి ఏ రాజ్యం పలుకులు పలుకుతున్నవే రంగసాని? పక్క రాష్ట్రం కర్ణాటకల గుల్బర్రా జిల్లాల లక్కమ్మ దేవతకి కొత్త చెప్పులు ముడుపులు కడితే అనుకున్న పనులు అయితాయట తాతో. వామ్మో నీ దండం పెడితే పెద్దమ్మా విన్నావా పిల్ల మాటలు? వామ్మో లోకమంతా దేవుడు ఒక్కడే అనంగా విన్నాగాని ప్రాంతానికో ఆచారం అయిపోయింది చిత్రం సలగుండా. అవును ఇదేం చిత్రం చిత్రము. ఓ అమ్మా అయిపోయి మరి బిడ్డలారా మరి ఇగో ఇక్కడ పరిశీలు మరి ఏంది ఏం కథ రాంగ రాంగ ఎదురైనాయి
ఇక మనకి ఇక్కడ కోయిలాగా 2-3 కనబడుతున్నాయి. మరి ఏమో చేస్తుర్రు, అసలు ఏంది ఏం కథ? మరి ఊర్లల్లో జనాలు ఏమనుకుంటున్నారు? కొత్త ప్రభుత్వంలో మరి ఏటట ఉంది, ఏంది ఏం కథ? మరి గుసగుసలు ఏందో బయట పెడతా చూస్తూనే ఉంటుందో పోతున్నావు. ఓ పిల్లగా ఏంది బాగోలేదు? ఏముంది, బోర్ వేసినాం, మోటార్ ఫిట్ చేస్తున్నాం, కొత్త బోరు. కొత్త బోరు, కొత్త ప్రభుత్వము. ఓ పలుకుబడి మామూలుగా లేదుగా. మరి ఏమి వస్తుంది ఊళ్ళో? ఏమనుకుంటారు జనాలు? ఊళ్ళో జనాలు ఇంతకు రైతు బంధు రాలేదు, ఇంకెప్పుడు పడుతుంది, రుణమాఫీలు లేవు, కొత్త ప్రభుత్వం చేస్తుందా చేయదా అనేది ఆలోచనలు అప్పుడే. అమ్మా మరి పెద్ద మనిషి ఏమో అప్పుడు మరి 9 తారీఖు పడతాయి అని అనుకొచ్చిండు. మరి ఇప్పుడు షెడ్ వెనుకో ముందో పడతాయి అంటారుగా పిల్లగా. ఏమో మరి పబ్లిక్ అయితే ఆలోచనలు చేస్తాడా చేయడా అని భయంగా ఉర్రు. చేస్తాడా చేయడా ఏంది పరిస్థితి? మరి 2 లక్షలనే ఆయన లక్ష్యాన్ని కొంతమందికే చేసిపోయా. మరి వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకు డబల్ అంటుండే, మాకు లేని వాళ్ళకు మరి మొత్తమే లేదు అని ఆలోచనలు జనాలు. ఇంకేముంది, బస్సుల పంచాయతీలు అవుతున్నాయి, అంత న్యూస్లు ఇస్తురుగా కొట్టుకుండు అవన్నీ. అదేరా ఆడవాళ్ళే. ఎట్లా మరి మంచిదేనా చెడ్డదా మరి ఈ బస్సు పిరి బస్సు? ఏమో ఇక కొంతమందికి అయితే మంచిగానే ఉంది, కొంతమంది ఆలోచన అయితే మరి ఎట్టెట్టుందో. సరే అట్లా ఉంది. మరి ఇప్పుడు లేబర్ సంగతి ఏంది? ఇక రైతుకు కష్టాలే ఎప్పుడైనా, ఎట్టా ఏదైనా అన్ని రేట్లు. ఇప్పుడు మందులే కానీ, మందు సంచులే కానీ, యూరియాలే కానీ, లేబర్ ఛార్జీలు అంతా పెరిగి ఏముంది రైతుకు. ఇక రాకపోగా మొత్తం మీద అయితే రైతు రుణమాఫీ, రైతు బంధు మీద పడ్డది కన్ను. జర అవి చేస్తే జర రైతులకు ఊరట అవుతుంది జర ఫస్ట్. ఇది కథ. ఇగో గిదాట. ఇక మరి జనాలు రైతు బంధు, రైతుకు మెయిన్ బంధు బంధు బంధు. ఇక రుణమాఫీ అంటే మరి ఈ రుణమాఫీ ఎప్పుడైతుంది, ఈ రైతు బంధు ఎప్పుడైతుంది అని జనాలు ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాడు బిడ్డలారా. గిరి కథ. రైతుకు నకిలీ ఇత్తనాలు, నకిలీ మందులు ఇవన్నీ ఎక్కువ పుట్టుకొస్తున్నాయి. ఆడ ఎక్కువ మోసపోతుండు. అబ్బా రైతు ఏం చేస్తాడంటే నకిలీ ఇత్తనం తెచ్చి పెడతాడు, పెట్టుబడులు అన్ని పెడతాడు, దున్నుకం, లేబరు, మందులు అన్నీ వేస్తాడు. లాస్ట్కి వచ్చే వరకు వస్తుంది. మరి ఎట్లా రైతులకు మరి ఆయమన్నా మందులు ఆయమన్నా ఇత్తనాలు దొరకాలంటే ఏడ దొరుకుతాయి? ఏడ దొరుకుతాయి అంటే ఇప్పుడు అంతా సర్కారు మన గవర్నమెంట్ బయటికి రాకుండా చూసుకోవాలి. నకిలీ ఇత్తనాల మీద ఒక పదం మోపాలి. మెయిన్ నకిలీ మందులు, నకిలీ ఇత్తనాలు. అంతేనా? ఈ పత్తి రైతులే కానీ ఇదే కానీ అయితే ఎక్కువ దీంతోనే వీళ్ళు పాపము మైనస్ అవుతుంది రైతుకు. అదేరా అప్పుల దీనికే కారణం. అబ్బర కొండు మరి లక్షల కొద్దిగా పెట్టుబడి పెట్టింది. తెస్తాం మనం ఇత్తనాలు చూస్తానికి మంచిగానే ఉంటాయి, తెచ్చి మనం పెడతాం. అన్ని పెట్టినాక లాస్ట్కి వచ్చే వరకే వస్తుంది. అట్లా అప్పుల పాలయ్యి ఇంత రైతులు చనిపోయేది, ఆత్మహత్యలు చేసుకునేది అందుకే. ఇక గిదాట బిడ్డలారా, మరి ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం దీని మీద కన్ను పెట్టాలి ఎటుబడి. ఎందుకంటే ఈ నకిలీ మందులు, ఈ నకిలీ విత్తనాలతో సగం రైతు అన్నలు ఆగమైపోతున్నారట. మరి దీని మీద షెడ్డో పడు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఆలోచన చేయాలని అమ్మ నువ్వు కూడా కోరుకుంటుందిలా. గమ్మతి వార్తలు. ఆనాడు వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో భూకామందులు, పట్టణాలలో రౌడీ ముఠాలు, బాధ్యత తెలియని ఉద్యోగులు చేయబట్టి ఇలా ప్రజాపాలన దరఖాస్తులు నడి రోడ్డు మీద ఉద్దారకమైపోయినాయి. అసలు ఏమైంది ఏం కదా ఇట సంగతో చూడు. ప్రభుత్వం కాడికి, ప్రజాప్రతినిధుల కాడికి ప్రజలు రానవసరం లేదు. ప్రజల వద్దకే ప్రభుత్వం నడిచి వస్తుంది. ప్రజావాణిలో మీకు ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చని సీఎం రేవంతమయ్య చెప్తుంటే ఓదిక్కో కొంతమంది బుద్ధి గడ్డి తినే అధికారులు ప్రజాపాలన దరఖాస్తులతోటి రోడ్ల మీద పతంగులాట ఆడుకుంటున్నాడన్నోళ్ళు. ఇలా ఈరోజు సల్లగుండో. ఇగో చూడు అధికారుల ఉద్దారకం ఎట్ట ఉందో. ఇగో ఈ పొలగాడు కనబడుతున్నా మీకు, ఒక్కసారి కనిపెట్టురి.
ఆన్లైన్లో ఎక్కిస్తందుకు ప్రైవేటు సుతపూసలకు ఒప్పచెప్తే ఇగో ఈ రకంగా నడి రోడ్డు మీద దర్శనమిస్తున్నాయి ఇలా ప్రజాపాలన దరఖాస్తులు. ఐట్నగర్కు చెందిన ఈ అప్లికేషన్లో కూకట్పల్లికి చెందిన ప్రైవేటు ఏజెన్సీకి ఒప్పచెప్తందుకు పోతుంటే ఇక గీ తతంగం బయటపడ్డదుల్లా. జనాలకు ఏ లోటు రావద్దని సీఎం రేవంతమయ్య అధికారులకు చిలకవు చెప్పినట్టు చెప్తుంటే మొద్దు నిద్రపోతున్న అధికారులు అవతలకు సందయ్యేటట్టుగా గీ రకంగా చేస్తుర్రులా ఇలా ఈగ్రం ఇళ్ళక. సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి జగతిలోన గోమాతకు ప్రథమ స్థానం అని తెలిపెను తిరుమల తిరుపతి దేవస్థానం. ఓ బిడ్డలారా, ఈ భూమండలం మీద 33 కోట్ల దేవతలను పూజించినట్టే ఈ గోమాతను పూజిస్తే కానీ గా సోయి ఉందా కొంతమందికి లేకపోయే. ఇవాళ అద్రగారంగా ఆగం చేసి నిట్ట నిలువున గోమాతల పానాలు మింగుతుర్రల్లా ఉత్త పుణ్యానికి. అయ్యో భగవంత, ఏంది రాశంగం. ఇగో ఈ ఊళ్ళో ఏం జరిగిందో ఒకసారి చూడండి మీరే. నీతికి నిలువ నీడ లేదన్నట్టుగా రాను రాను లోకం మీద గోమాతకు కూడా రక్షణ లేకుండా పోయిందిలా. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఏజెన్సీని అడ్డాగా చేసుకొని కొంతమంది దళారీ వ్యాపారులు పశువులను అక్రమంగా రవాణా చేసి అన్యాలంగా గోమాతల పానాలు మింగుతుర్రులా వీళ్ళింట్లో పీనిగల్లా. ఇక ఇంతగానో మూగజీవుల బలి తీసుకుంటుంటే అధికారులు ముడుపులు తీసుకొని కుక్కినట్టుగా ఉండేసరికి ఇగో చూడుర్రి డీసీఎంలా ఎన్ని గోమాతలు ఎక్కించి వాటి ఉసురు పంచుకుంటుర్రో. ఈ అక్రమ రవాణాపై చెక్ పోస్ట్ అధికారులు కూడా దృష్టి సారించి మనకు పశువుల అక్రమ రవాణా కాకుండా కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు పశువులు అంటే ఏంటో కూడా మనం మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపై అధికారులు దృష్టి సారించాలని మేము కోరుకుంటున్నాం. తనిఖీలు చేయవలసిన చెక్ పోస్టుల కాడ అధికారులకు 2000 రూపాయల కట్నం ఒప్పచెప్పేసరికి ఇగో దళారులకు అన్నంత బలం వస్తుందిలా. ఇక ఇష్టమే కిష్టపురం అన్నట్టు ఈ దగాకోరు దళారుల చేతుల్లో ఎన్ని గోమాతలు బలైతాయో ఏమో అని తల్లాడుతురాడనులా గోమాతల పూజించే భక్తులు. తెలంగాణకి అక్రమంగా పశు రవాణా జరుగుతుంది. ప్రాంతీయంగా కూడా అనేక పశువులను అర్ధరాత్రులు తరలిస్తున్నారు. దీనిపై చెక్ పోస్ట్ అధికారులు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు, వాటిని తనిఖీ చేయడం లేదు. ఇదే కొనసాగుతూ ఉంటే రానున్న కాలంలో భవిష్యత్తులో కూడా గోమాతని పుస్తకాలలోనూ పటాలలోనూ చూడడం తప్ప మనం చూడలేకపోతాం. 66 రోగాలకు అగిసాక్షి అన్నట్టు మనిషికి ఏ నొప్పి రోగం లేకుండా నిండు నూరేళ్ళు బతకాలంటే ఇగో మీరు కూడా నాలాగా చెయ్యి తమాషగా ఉంటుంది అనిపిస్తుంది. గీ లచ్చమక్క ఎమ్మెల్యే లచ్చమక్క మరి ఏందో చూద్దాం పని కథ మసలావు. చిన్న కుండలో కమ్మని కూరాకు అన్నట్టు చిన్న చిన్న ఆటలైనా అప్పుడప్పుడు ఆడుతుంటే ఒంటికి పెద్ద ఆరోగ్యమే కలిగిస్తుంది అని అనుకొస్తుందిలా ఈ ఎమ్మెల్యే కోవ లచ్చమక్క. కొమరం భీము ఆసిఫాబాదు జిల్లా జైనూరు మండలంలో సీతారాం స్మారక క్రికెట్ పోటీలను ప్రారంభం చేసి జబర్దస్త్గా ఆట ఎట్లా ఆడాలో ఆడి చూపించిందిలా ఈ అక్క. ఇగో చూడురి మీరు కూడా అక్క ఆట ఎట్లా ఆడుతుందో నా సామిరంగా. ఇక ఆటలతోటి ఒళ్ళు బలంగా పుష్టిగా మానసిక ఉల్లాసంతో ఉంటుందని చెప్పుకొచ్చిందిలా అక్క. ఇప్పటికైనా మొద్దు నిద్రపోతున్న బద్ధకం ఉన్న పోరగాళ్ళు ఎమ్మెల్యే లచ్చమక్క పిలుపుతోటి ఆటలు ఆడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాములో. ఆకలి ఆకాశం అంతా నోరు సూది పెంచమంతా అన్నట్టు ఇక సర్కారు అధికారులకైతే నీ దండం పెడితే ఏదో మాటల వరకే ఉన్నది ప్రేమ కొండంత, కానీ ఇక చేతులలో మాత్రం గోరంత కూడా లేదటనుల్లా. అరే నా దుకాణం పక్కన ఈ తాగుబోతుల అడ్డ వద్దయ్యా అని మొరో మొత్తుకున్నా గింతనన్నా కసిగంత లేరాడ ఈ అధికారులు. ఇక అందుకనే ఇక నా పాలన తీసుకుంటా అని
పానానికే తయారయ్యిండుల్లా నీ అజ్ఞానం పాడువాడా చూడు సారి. ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తల్లాడా ఎగదరా, బతుకు తల్లాడా ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కేకెగదరా, బతుకు బజారు కేకెగదరా. ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తల్లాడా ఎగదరా, బతుకు తల్లాడా ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కేకెగదరా, బతుకు బజారు కేకెగదరా. పాపం కడుపు చల్లకుండా కూర్చున్నాడో నిలబడ్డాడో కానీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మీ ఊర్లల్లో మందు షాపులు గయ్యే బెల్ట్ షాపులు బంద్ పెడితే 5 లక్షల రూపాయల కట్టను మీ గ్రామ పంచాయతీకి ఇస్తా అని అన్నాడు. ఇక ఆ మాట అనగానే నీ దండం పెడితే పానం లేసొచ్చేంత పని ఈ ఊర్లో పోయి ఆడక్కలు ఎంతో సంబూరపడి సంతోషంగా ఉన్నారు అలా. కానీ ఒక్కసారికి అన్నం చూడుల్లో ఓష్ని ఏంది గీ అన్న పుట్టడు దుఃఖంతో కడుపుల పేగులు బయటపడ్డట్టు ఒర్రుకుంటా ఆగవాగవైతుండు మనిషి. ఎందుకని అని అనుకుంటున్నారు కదా. కరీంనగర్లో గాంధీ రోడ్డుకు గీ అన్నది బట్టల దుకాణం ఉన్నది ఆడనుల్ల. అయితే గీ అన్న షాపుకు ఆనుకోనే ఉన్న జాగల వైన్ షాపుకు పర్మిషన్ ఇచ్చిర్రు ఆడనుల్ల అధికారులు. అమ్మ నా బట్టల దుకాణం పోయి మీరు పర్మిషన్ ఇస్తారు. ఏ రకంగా ఇస్తారు? మొత్తం ఇక్కడ తాగుబోతులు అడ్డం చేస్తారు. వద్దు వద్దంటే వద్దు, నా దుకాణం పక్కన తాగుబోతులకు అడ్డ చేస్తానంటే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అని ఇక కలెక్టరేట్కు వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకొని ఇగో ఈ రకంగా పెట్రోల్ మీద పోసుకొని గోడెల్లో పోసుకుంటున్నా ఈ అన్న. చూడాలి మరి రాంగా పోంగా రేపు అధికారులు ఏం ఆలోచన చేస్తారో ఏం కథో అని ముక్కున ఏలేసుకొని చూస్తున్నారట చుట్టుపక్కల జనాలు. ఎట్టున్నాయిలా మన గమ్మతి పడతారు ముద్దుకున్నాయా. ఇక మరి దినం ఈ టైం నేను వస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారా మన అమ్మ నువ్వు ఉంటా జనాలు. గమ్మతి వార్తలు